హాయ్ హలో అండి, నమస్తే రైతు సోదరులందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్ క్రియేషన్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ పొగాకు అంతా కూడా సిరి రకం పొగాకు. ఇది మొత్తానికి సిరి రకం పొగాకు కూడా అమ్మేసినాము. ఈ సిరి రకము ఏప్రిల్లో మన పంట చేతికి వచ్చింటే ఈ జూన్ ఆఖరిలో ఆగస్టులో అమ్మేసినాం అనమాట. అది కూడా ఎంతకంటే చాలా తక్కువ రేటుకి అమ్మేసినాము. ఒకప్పుడు సిరి రకం 18,000 ఉందని చెప్తుండ్రు, 18,000 15,000, కానీ మనం చాలా తక్కువ కంటే అమ్మేసినాం. ఎందుకంటే అగ్రిమెంట్ లేకపోవడం వల్ల ఆ సిరి రకం పొగాకుని ఎవరు కొనకపోవడం వల్ల చాలా తక్కువగా అయితే పట్టించేసినాం. అగ్రిమెంట్ ఉన్న వాళ్ళ పేరు మీద అమ్ముకున్నా కూడా పెద్దగా మనకైతే ధర అయితే ఏం రాలేదన్నమాట. అందుకని అంతా గోడౌన్లో పెట్టేసినారు. కాకపోతే చుక్కబర్ని అయితే అమ్మేసినారు. మనం అనుకున్నంత ధర కాకపోయినా కొద్దిగా తక్కువ ధరకైతే 6,000 7,000 ఈ విధంగా అయితే అమ్మేసినాము. ఇక్కడికే వచ్చి తీసుకుని అయితే పోయినారనుకో కొద్దిమంది వ్యాపారస్తులు. ఇప్పటికి కూడా ఇంకా చాలామంది రైతుల దగ్గర అయితే ఈ చుక్కబర్ని అదేవిధంగా సిరి రకం కూడా ఉన్నాయి. మేము లాస్ట్కి ఏం చేసినామంటే చేనులో కూడా చల్లుకున్నాం అనమాట నలక. ఆ వీడియో అది కూడా ఉంది, లాస్ట్ వరకు అయితే చూసి కనిపిస్తుంది అనమాట మీకు. పోయిన సంవత్సరం ఈ విధంగా జరిగినందుకు ఈ సంవత్సరం అయితే ఒక ఎకరా కూడా మా ఊర్లో ఎవరైతే తీసి పెట్టలేదు పొగాకు వేయడానికి. మేము ఒక 2 ఎకరాలు అయితే తీసి పెట్టినాము చుక్కబర్ని వేద్దామని. మిగతా చాలామంది రైతులు అయితే కనీసం 1 ఎకరా కూడా తీసిపెట్టలేదు. ఎందుకంటే పోయినసారి చాలా నష్టం అయితే జరిగిందనమాట. 4 ఎకరాలు సిరి పొగాకు పెడితే మాకు కనీసం ఒక 3-4 లక్షలు అయితే రావాల్సి ఉండేది. జస్ట్ ఒక 30,000 రూపాయలతో అయిపోయింది. చాలా సరుకు అయితే నష్టం అనమాట. మనం పెట్టుబడులు అన్నీ కూలీలు ఆట రెంట్లు కూడా రాలేదు మనకి. చాలా ఇబ్బంది అయితే ఉన్నాయి పొగాకు వల్ల. ఇది వర్షానికి తడవకుండా అంతా బేళ్ళు తొక్కిపెట్టి ఇక్కడైతే స్టోర్ చేసినాం అనమాట. ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ దగ్గర అయితే పెట్టినాము. ఇక్కడికే కొంచెం వేరే చిన్న వ్యాపారస్తులు కొద్దిగా బ్రోకర్లు వీళ్ళైతే వచ్చి మన లోకల్లో కొనుక్కొని వెళ్తున్నారు. సిరి ఎంత అమ్మినామంటే నలకు వచ్చేసి కింటం 1,200 నుంచి స్టార్ట్ అయింది. ఇంకా చాలా తక్కువ. అది కింటం 1,200 పోతే మనకి మంచి ఆకే A1 ఆకు వచ్చేసి A1 సరుకు వచ్చేసి 3,000 3,500, ఇంతకు మించి అయితే ఎక్కువ ఏది కొనలేదు. ఇంకా 2,000 నుంచి స్టార్ట్ అయింది. అది ఎక్కువ 2,000 పోతే ఎవరో కొంతమంది 3,000 పోయినాయి. ఈ విధంగా అమ్ముకున్నాము. ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళ తరపున కూడా అమ్ముకున్నా కూడా ఆదోని అటు సైడ్ మన కంపెనీ అయితే ఉందన్నమాట సిరీది. అక్కడ అమ్మినా కూడా మనకి 4,000 5,000 6,000 ఇట్లా ఒక్కో బీడు ఒక్కో విధంగా అయితే వింది ధర. ఈ అమ్మే ముందు తీసిన వీడియో అనమాట ఇది. నేను అమ్మిన తర్వాత పెడుతున్నా. ఇంకా ఉంది ఉండడం అయితే సిరి రకం కూడా. కొంతమందికి మా బాబాయ్ వాళ్ళ రేటు నచ్చక వాళ్ళైతే అమ్మలేదు. కొద్దిగా మంచి రేట్ వస్తే అమ్ముదామని వెయిట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది రైతులకి ఈ బ్రోకర్లు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా అమ్మలేదు. ఆ 3,000 కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది రైతులు అయితే ఆ 2,000 3,000కి ఎందుకు అమ్మాలి, ఇదే విధంగా వదిలేస్తాం మేము, వేస్ట్ అయితే కానీ ఇంకా ఎలాగ అది మాకు రాదు, మీరు బాగుపడతారు అనే ఉద్దేశంతో రైతులైతే కట్టింటారు కొట్టంకి. అదేవిధంగా అట్లే వదిలేసినారు. ఫస్ట్ టైం మొదటిసారి సిరి వేసుకున్న రైతులు చాలామందికి తెలియక కొద్దిగా లేట్గా వేయడం వల్ల రిజిస్ట్రేషన్ మనకి అగ్రిమెంట్ లేకపోవడం వల్ల పొగాకైతే ఎవరు కొనలేదు. అందుకని ఇట్లా కట్టింటే చాలా తక్కువగా అయితే అడిగినారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఇచ్చినా కూడా వేస్ట్. మనం ఈ కొట్టంకైనా ఖర్చులు కూడా రావు. కింటము 2,000 3,000 కంటే రైతులు చాలా బాధపడి ఈ విధంగా అయితే కొట్టం అయితే అంత ఇడిచిపెట్టినారు అనమాట. చూసుకోవచ్చు, చాలా మంచి ఆకు ఇది. ఇలా వీళ్ళు వర్షానికి వదిలేయడము, ఎండకి ఎండడము, ఈ విధంగా పొద్దున్నే చెమ్మ పడడము, తేమ చినుకులు ఇట్లా నల్లగా అయిపోయింది. ఇక్కడ అంతా పశువులు వచ్చి అంత కింద పడేసినాయి అనమాట. ఎంత బాగుందో చూడవచ్చు మీరు ఒకసారి. ఇక్కడ వదిలేసినందుకు ఈ విధంగా నల్లగా అయిపోయింది. అది వీళ్ళు చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే అగ్రిమెంట్ చేసుకోకపోవడం. ఇక్కడంతా వేస్ట్ అయిపోయింది అనమాట ఆకు. ఇంకా పొగాకంటేనే వీళ్ళకి చాలా కోపం అయితే వస్తుంది రైతులకి. ఎందుకంటే దానికి ఎంతో పెట్టుబడి పెట్టి మనం కూలోళ్ళం పెట్టించి కుట్టించుకొని కొట్టం వేసి చాలా కష్టపడి అయితే సరుకు ఇంతవరకు తెచ్చింటాము. ఇక్కడ తెచ్చిన తర్వాత అమ్ముకోలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట. పండించడానికి ఇబ్బంది పడతారేమో కానీ రైతులు అమ్ముకోవడానికి ఇబ్బంది పడడం ఇది చాలా ఇట్లా అయిపోయింది అనమాట. వదిలేసినారు మొత్తానికి పొగాకు అంతా.
మేమేం చేసినామంటే ఎంతో అంత వచ్చిందిలే ఏం చేస్తామనే ఉద్దేశంతో కొంచెం అయితే అమ్మేసినాము. అది ఒక 10-15 క్వింటాల వరకు వచ్చేసి అగ్రిమెంట్ చేయించుకునే దగ్గర అమ్మేసినాము. అదో నార్త్ సైడ్ అయితే ఉంది. ఎవరైనా పొగాకు సిరి ఉంటే ఏమైనా కొంటారు. ఒకవేళ సిరి ఉంటే మన గూడూరులో అయితే కొంటున్నారు, చాలా తక్కువకైతే కొంటున్నారు. మేమేం చేసినామంటే ఈ తక్కువకి కొద్దిగా అమ్మేసినాము. కొద్దిగా అమ్మిన తర్వాత నలకాకు మంచాకు అంతా తీసుకుని మన పొలంలో అయితే చల్లుకున్నాం. కొద్దిగా వేరే మంది రైతులు చెప్పినారు, కొద్దిగా ఎక్స్పీరియన్స్ రైతులు, వాళ్ళు ఆల్రెడీ చల్లుకున్నారంట. నలక కానీ మంచాకు కానీ ఇది భూమి మందులాగా మనకి బలానికి బాగా పనిచేస్తుందంటే చేను తీసుకుని అయితే చల్లుకున్నాము. అది లాస్ట్లో అయితే ఉంది. ఇంత ఆకు చాలా వేస్ట్ అయిపోయింది. ఇది మన కర్నూలు జిల్లా గూడూరు మండలం గూడూరులో జరిగింది. ఇంతకుముందు మనం రైతులది కొనుక్కోవాలని మన కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా చాలామంది ధర్నాలు కూడా చేసినాము. అక్కడ మేము కూడా పాల్గొన్నాము. కానీ ఏం చేసినా అక్కడ ఏం ఫలితం అయితే ఏం రాలేదు. ఎంతోమంది రైతులు అయితే నష్టపోయినారు. ఈ సంవత్సరం అయితే పొగాకు ఎవరు వేయట్లేదు. మేము మటుకు జస్ట్ ఒక వేరే వాళ్ళు ఇచ్చింటే వాళ్ళవి, అలాగే మేము ఒక 2 ఎకరాలు కానీ చుక్కబర్ని అయితే తీసి పెట్టినాము. ఇది ఎద్దుల బండికి వేసుకొని వచ్చినాము అనమాట. ఇక చేలల్లో ఏం చేస్తామని చెప్పేసి అమ్మినేది అమ్మేసినాము తక్కువకి 3000కి. ఇదంతా పొలంలో తల్లుకుందాం. చేనులో ఒరు నాటేస్తున్నాం కాబట్టి అక్కడ తల్లుకుంటే మనకి భూమి మందులాగా పనిచేస్తుందని చెప్తే ఈ విధంగా ఎద్దుల బండికి వేసుకొని వచ్చి చల్లుకుంటున్నాం అనమాట. చూడొచ్చు ఎట్లా చల్లుతున్నాం ఒకసారి. ఇట్లా ఆఖరికి లాస్ట్ పొలంలో చల్లుకునే పరిస్థితి వచ్చింది. పొగాకు అమ్ముకోలేకపోయినాం అనమాట. చాలా నష్టం అయితే వచ్చింది. ఒకవేళ మీ దగ్గర ఇంకేమైనా పొగాకు ఉంటే మీ నెంబర్ కామెంట్ చేయండి, వాళ్ళకి బ్రోకర్లకు అయితే ఇస్తా. ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే, లేదు మనం ఈ 2000కి 3000కి ఇష్టం లేదనుకుంటే మీరు కూడా మా అలాగే పొలంలో అయితే చల్లుకోండి. అది ఏ పొలంలో అయినా కానీ కొద్దిగా మనం నీళ్ళు తడిస్తే అది బాగా ఈ విధంగా ఎరువులా పనిచేస్తుందని అయితే చెప్పినారు. ఒట్టాకైతే గాలికే లేచిపోతుంది అనమాట. అదేవిధంగా మీరు ఎవరైనా పొగాకు ఇప్పుడు ఈ సంవత్సరం వేయాలనుకుంటే కనుక అది వాటర్ పెట్టవద్దంట. అదేవిధంగా మనం ఖచ్చితంగా అగ్రిమెంట్ అయితే చేసుకొని ఉండాలి. అది కూడా కొన్ని కంపెనీలు మాత్రమే ఇస్తున్నాయి. ఆ కంపెనీలలో పనిచేసే వాళ్ళ జాబులు కూడా పోయినవి చాలామందివి. కంపెనీలు అయితే ఎత్తేసినారు. మన సైడ్ అయితే కంపెనీలు ఏవీ లేవు. మా సైడు పొగాకు కాదు ఏమి లేదు అసలు, మొత్తం పత్తి కందులు ఇవే వేస్తున్నారు. మీ సైడ్ ఏమన్నా పొగాకులు ఉంటే కామెంట్ అయితే చేయండి, తెలుసుకుందాం ఈ సంవత్సరం పొగాకులు ఏ విధంగా వేస్తున్నారు అనేది. ఇదే అండి నేను చెప్పాలనుకునేది. ఇక్కడ మనం పొగాకు అయితే అమ్ముకోలేకపోయినాము. ఉన్న పొగాకు మన చేనులోనూ యూజ్ చేసుకుందామని ఈ విధంగా అయితే చేస్తున్నాం. కొంతమంది ఇంకా అమ్మలేదు, రేట్ రావాలని. ఈ విధంగా అయిపోతుంది మన పొగాకు పరిస్థితి. ఈ సంవత్సరం కూడా వేయాలని అనుకున్నాం. కాకపోతే కంపెనీ వాళ్ళు చాలా రూల్స్ అయితే పెట్టినారనమాట. నీళ్ళు కట్టకూడదు, వాళ్ళు చెప్పిన మందులే వాడాలా, వాళ్ళు ఇచ్చిన ఇత్తనాలే వేయాలని కొద్దిగా రిస్ట్రిక్షన్స్ అయితే ఎక్కువ పెట్టినారు. వాళ్ళు చెప్పినన్నే తీసుకుంటాం, ఎంత కావాలంటే అంతే తీసుకుంటాం, మిగిలిన సరుకు అంతా వేస్ట్ అయిపోతుంది అనే విధంగా చెప్పినారు. ఎకరెక 5 క్వింటాలు 7 క్వింటాలు ఈ విధంగా తీసుకుంటాం అని కొద్దిగా చెప్పడం అయితే చెప్పినారు. అందుకని ఈ సంవత్సరం ఎవరైతే వేయట్లేదు, ఇంకా మనం కూడా తక్కువ వేస్తున్నాం అనమాట. చూద్దాం ఈ సంవత్సరం కొద్దిగా వేసి అని అంతే పెడుతున్నాం. ఆల్రెడీ పొగాకు నారు కూడా పోసినాం మనం. కొన్ని ముందు రోజుల్లో పొగాకు నారు కొద్దిగా హైట్ అయిన తర్వాత నేను నారు వీడియో కూడా తీసి పంపిస్తాను.